రంగారెడ్డి జిల్లా మీర్పేట మహిళ మర్డర్ కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. నిందితుడు ఇంత ఉన్మాదం ఎలా చేశాడనే దానిపై పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు తెలిసిందే. గ్యాస్ స్టవ్పై శరీరానికి సంబంధించిన ఒక టిష్యూ, రక్తపు మరక లభ్యమైనట్లు సమాచారం. క్లూస్ టీంకు దొరికిన 2 ఆధారాలతో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ ఎవిడెన్స్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. భార్య వెంకటమాధవి చనిపోయిన తరువాత డెడ్ బాడీని బాత్రూంలోకి తీసుకువెళ్లిన భర్త గురుమూర్తి ముక్కలు ముక్కలుగా కట్ చేశాడు. ఒక్కొక్క ముక్కని కమర్షియల్ గ్యాస్ స్టవ్పై పెట్టి కాల్చేశాడు. బాగా కాలిపోయిన ఎముకలను రోట్లో వేసి పొడిగా చేసిన గురుమూర్తి ఎముకలు పడి మొత్తాన్ని బకెట్లో నింపి చెరువులో పడేశాడు. గ్యాస్ స్టవ్పై డెడ్ బాడీ టిష్యూ, రక్తపు మరక పోలీసులకు దొరికిందని సమాచారం. మాధవి హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతుందని, కేసులో కీలక అంశాలున్నాయని రాచకొండ సిపి సుధీర్ బాబు అన్నారు. దర్యాప్తు కోసం ఇతర రాష్ట్రాల నుంచి సాంకేతిక నిపుణులను తీసుకొస్తున్నామన్నారు. ఈ కేసు టెక్నికల్ అంశాలతో ముడిపడి ఉందని, టెక్నాలజీ ఉపయోగించి కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు సిపి సుధీర్ బాబు. ఒక మిస్సింగ్ కేసుగా మా దగ్గర రిజిస్టర్ అయింది. దీన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. మేము క్లూస్ పరంగా టెక్నికల్ ఎక్స్పర్ట్స్ని పిలుస్తున్నాం. మన దగ్గర ఉన్నటువంటి టెక్నికల్ ఎక్స్పర్టైజ్తో పాటు దేశంలో ఉన్నటువంటి డిఫరెంట్ మెథడ్స్లో ఇటువంటి కేసెస్ని ఇన్వెస్టిగేట్ చేసే విధంగా బెటర్ మెథడ్స్లో ఉండే విధంగా మేము పిలుస్తున్నాం. మేము చాలా టీమ్ ఫామ్ చేసాం. మేము ఎక్స్పర్ట్స్ కూడా పిలుస్తున్నాం. బయట దగ్గర నుంచి మన రాష్ట్రంలో వాళ్ళని పిలిచి దీని మీద ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. అయితే విచారణ సందర్భంగా నిందితుడు పొంతనలేని సమాధానం చెబుతూ ఉండటం, అసలేం జరిగింది, అతను చెప్పేది నిజమా అబద్ధమా అనేది మిస్టరీగా మారిందంటున్నారు పోలీసులు. ఈ కేసులో అధికారికంగా ఇప్పటి వరకు ఎలాంటి వివరాలను పోలీసులు వెల్లడించలేకపోయారు. తనతో గొడవపడి భార్య బయటికి వెళ్లిపోయిందని గురుమూర్తి తన అత్తమామలతో కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్లి మిస్సింగ్ కేసు పెట్టించాడు. దీంతో పోలీసులు కాలనీలోని సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. 14న మాధవి బయట నుంచి ఇంట్లోకి వెళ్లినట్టుగా సీసీ కెమెరా వీడియోలో ఉంది. తర్వాత ఆమె బయటికి రాలేదు. గురుమూర్తి ఒక్కడే ఇంటి నుంచి బయటికి వెళ్లి రావడాన్ని పోలీసులు గుర్తించారు. దీనికి తోడు గురుమూర్తి ప్రవర్తనపై సందేహంతో మాధవిని ఇంట్లోనే హత్య చేసి ఉండవచ్చని భావించి ఆ ఇంటి పరిసరాలను పరిశీలించారు. తరువాత అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. గురుమూర్తి చెప్పేది నిజమా అబద్ధమా, పోలీసులను తప్పుదో పట్టించేందుకు అలా చెబుతున్నాడా అన్న సందేహాలు వస్తున్నాయి. గురుమూర్తి ఇంట్లో మద్యం సీసా, దాని పక్కనే మటన్ షాపులో ఉపయోగించే చెక్క ముద్దును గుర్తించారు.